దేశం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏదైనా ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఎజెండా ఎలా ఉంటుంది అని ఊహిస్తాం ఎవరైనా? ఓట్ చోరీ గురించో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న వాణిజ్య యుద్ధం వల్ల మన వ్యవసాయం మీద, మన ఉద్యోగాల మీద, మన ఇండస్ట్రీ మీద పడే ప్రభావం గురించో, లేదంటే ఆ పర్టికులర్ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు గురించో ఎజెండా సెట్ అవుతుంది అని మనం అనుకుంటే గనక మన దేశ రాజకీయాలు, మన రాజకీయ నాయకుల నిజ నైజాలు మనకి అర్థం కానట్టే లెక్క. ఎందుకంటే చైనా పర్యటన నుంచి వచ్చిన తర్వాత మోడీ బీహార్లో మాట్లాడిన తీరు చూస్తే అవునా బీహార్లో ఎన్నికలు ఇలాంటి ఎజెండాతో జరగబోతున్నాయా అని మనకు అనిపిస్తుంది. మనసు చివుక్కుమంటుంది. ఇది కేవలం బీహార్కి సంబంధించిన విషయమే కాదు, మన రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ఉన్న టైంలో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. మనం తెలుసుకోవాల్సిన సంగతులు ఇందులో చాలా ఉన్నాయి. దిస్ ఈజ్ యువర్ కీ టాక్స్. అన్నిటికంటే ముందుగా నేను ఒక విషయం క్లియర్గా చెప్పదలుచుకున్నా. మహిళల్ని అవమానించేలాగా, కించపరిచేలాగా మాట్లాడడం పూర్తిగా సంస్కారహీనం. ఒకవేళ అలా ఎవరైనా చేస్తే గనక అది అందరూ ఖండించాల్సిన విషయం సివిలైజ్డ్ సొసైటీలో. అందులో రెండో అభిప్రాయానికి తావు లేనే లేదు. ఇది కీ టాక్స్ వైఖరి విధానం. ఇంతకీ బీహార్లో మోడీ ఏం మాట్లాడారు? ఒక మహిళా సాధికార సంస్థ ప్రారంభోత్సవంలో మోడీ చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే, విపక్షాలు తన తల్లిని అవమానించాయని, అది కేవలం తన తల్లికి మాత్రమే జరిగిన అవమానం కాదు, బీహార్లో తల్లులందరికీ, ఈ దేశంలో మహిళల ఆత్మగౌరవానికి అందరికీ జరిగిన అవమానం అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకీ విషయం ఏంటి అంటే, బీహార్లో రాహుల్ గాంధీ అక్కడి విపక్షం ఆర్జేడీ నాయకులతో కలిసి ఓటు అధికార యాత్ర పేరుతో రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నారు. 1300 కిలోమీటర్ల మేర యాత్ర. ఆ యాత్ర ఎందుకు అంటే, ఎన్నికల నిర్వహణ విషయంలోనూ, ఈసీ పనితీరులోనూ, ఈవీఎంల పనితీరులోనూ బీజేపీ ట్యాంపరింగ్ చేస్తోంది. మన ఓటుని బీజేపీ టిల్ట్ చేసి తమకి అనుకూలంగా మలుచుకుంటోంది. అసలు ఎన్నికల సిస్టంలోనే అవకతవకలు ఉన్నాయి అని చెప్పడం రాహుల్ గాంధీ యాత్ర ఉద్దేశం. ఆ యాత్రలో భాగంగా ఒక చోట ర్యాలీ ఏర్పాటు చేస్తే ఎవడో ఊరు పేరు లేనివాడు ఒకడు వచ్చి మైక్లో మోడీ మీద పరుష పదజాలంతో తీవ్ర వ్యాఖ్యలు చేశాట. ఆ విషయం వినగానే చుట్టూ ఉన్నవాళ్ళు వాడిని ఆపడమే కాదు, అప్పటికప్పుడు చితకబాదారు. ఆ తర్వాత వాడికి అసలు ఓటు కూడా లేని ఒక బచ్చావాడు అని కూడా చెప్పారు అక్కడ వాళ్ళు. ఇంతకీ ఆ మాట్లాడినోడు ఎవడో వీడియో ఎవిడెన్స్ కూడా లేదు, ఓన్లీ ఆడియో మాత్రం వినపడిందిట. ఆ ఇష్యూని ఇప్పుడు బీహార్ ఎన్నికల ప్రధాన ఎజెండా చేయాలి అని బీజేపీ మోడీ అనుకుంటున్నారు అని మోడీ ప్రసంగం చూస్తే అర్థమైపోయింది. నిజానికి ఎన్నికలు ఎప్పుడొచ్చినా కానీ మోడీ పనితీరు కన్నా, రిజల్ట్ కన్నా, జనం సమస్యల కన్నా ఏదో ఒక ఎమోషన్ని రగిలించడానికే ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. ఈసీ మీద, ఈవీఎంల పనితీరు మీద, ఓట్ చోరీ మీద మోడీ మాట్లాడతారు, సమాధానం చెప్తారు అని రాజకీయాల మీద అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు నిజానికి ఎక్స్పెక్ట్ చేయలే. పోనీ ఆ విషయం మాట్లాడకపోయినా కనీసం చైనా పర్యటన తర్వాత ఇండియాకి ఎంత కాన్ఫిడెన్స్ వచ్చింది అనే విషయాన్నైనా ప్రస్తావిస్తారేమో అక్కడి నుంచి రాగానే అని అనుకున్నారు చాలామంది. ఆ రెండు టాపిక్లు కాకుండా పోనీ బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వ పనితీరు గురించి కూడా కాకుండా తన తల్లికి అవమానం జరిగింది అనే అంశాన్ని మోడీ ప్రస్తావించిన తీరు చూస్తే అవునా ఎన్నికల్లో ఇలాంటి ఎజెండాతోనూ బీజేపీ వెళ్తోందా ముందుకి అనే క్లారిటీ చాలామందికి వస్తుంది. నిజానికి బీహార్ అనేది ఈ దేశ వెనకబాటుకి ఒక చిహ్నం లాంటి రాష్ట్రం. అక్షరాస్యతలో కానీ, అభివృద్ధిలో కానీ వెనకబడి ఉంటే, అట్టడుగునుంటే, అవినీతిలో మాత్రం అగ్రస్థానంలో ఉంటుంది. అంతెందుకు ఇప్పుడున్న నితీష్ కుమార్ ప్రభుత్వం మీద పీకల్లోతు అవినీతి ఆరోపణలు ఉంటాయి. పదుల సంఖ్యలో వంతెనలు కళ్ల ముందే కుప్పకూలుతూ ఉంటాయి. ఎందుకంటే రాజకీయ నాయకులు కాంట్రాక్టర్ల నుంచి నేరుగా డబ్బులు గుంజి అలాంటి పనులు చేస్తూ ఉంటారు అని దేశం మొత్తం మాట్లాడుకుంటూ ఉంటుంది. పైగా నితీష్ హయాంలో శాంతి భద్రతలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ప్రభుత్వ అంబులెన్సుల్లోనే అత్యాచారాలు జరగటం గత వారం దేశం మొత్తం చూసింది, నిర్ఘాంతపోయింది. ఆ తర్వాత అభివృద్ధి ఇండెక్స్లో కూడా బీహార్ పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఇదంతా పర్ఫార్మెన్స్ అయితే రాజకీయంగా కూడా నితీష్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఏది పడితే అది మాట్లాడుతున్నారు, వయోభారంతో అర్థం చేసుకోలేకపోతున్నారు, అసలు 75 ఏళ్ళు వచ్చేస్తే ముఖ్యమంత్రులుగా కీలక బాధ్యతల్లో ఉండకూడదు, వాళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చేయాలి అని మాట్లాడడం బీహార్లోనే కాదు దేశం మొత్తం చర్చ జరగడానికి నితీష్ ఒక ఎగ్జాంపుల్గా కనబడుతూ ఉన్నారు. వీటన్నిటికీ తోడు అక్కడ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న చిరాగ్ పాస్వాన్ నితీష్ మీద ఒంటికాల మీద లేస్తూ ఉన్నారు. అంటే పనితీరు తీసిగట్టుగా ఉంది, ఫేస్ వాల్యూ అంతంత మాత్రంగా ఉంది ఎన్డీఏ కూటమిది. దేశవ్యాప్తంగా చాలా సవాళ్లు ఉన్నాయి. మరి ఈ అంశాలు ఏవి ప్రస్తావించకుండా
చాలా ఎమోషనల్గా మోడీ మాట్లాడటము అనేది చూస్తే దేశ రాజకీయాల్లో మన నాయకులు పార్టీలు జనాల్ని ఎలా వెర్రిబాగులోళ్ళు చేస్తారు అనే విషయం మరోసారి అర్థమవుతూ ఉంది. అసలు బీహార్ ఎన్నికల్లో గనక అక్కడ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ కానీ ఈసీ పనితీరు మీద వస్తున్న సవాళ్లు కానీ ప్రశ్నలు కానీ ఎజెండా కాకపోతే ఈ దేశంలో అసలు ఎన్నికల సిస్టమే ఒక పెద్ద ఫార్స్ అయిపోయింది, ఒక పెద్ద డ్రామా అయిపోయింది అని అనుకోవాల్సి ఉంటుందేమో. అన్నట్టు బీహార్లో పరిస్థితులు ఎలా ఉంటాయి అని చెప్పడానికి మీరు ఇప్పుడు తెర మీద ఒక వీడియో చూస్తూ ఉన్నారు. అదేంటో తెలుసా? కాంట్రాక్టర్ రోడ్డు పోసేట. ఆ రోడ్డు చూడండి ఎంత మందం ఉందో. మనం పల్లీలతో చిక్కీలు చేసినా కానీ ఇంకా అంతకంటే మందంగా చేసుకుంటామేమో. వాడు అంత పల్సగా రోడ్డు వేయటమే పెద్ద ఘోరం అనుకుంటే జనం ఆ తారంతా ఇలా ఎత్తుకొని పోతూ ఉన్నారు. ఈ రోడ్డు మనది, ఇది ప్రభుత్వ ఆస్తి, ఇది మన సౌకర్యం అని వాళ్ళకి లేదు. మనం ప్రజలకు బాధ్యులుగా ఉండాలి, న్యాయంగా పనిచేయాలి అని ఆ కాంట్రాక్టర్కి లేదు. అసలు వీళ్ళిద్దరిని సవ్యంగా నడిపించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం కూడా ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టదు. అంటే ఇన్ని సమస్యలు ఉన్న చోట మరి రాజకీయం ఇలాగే ఏదో ఎమోషన్ని ఆవేశాల్ని రగిలించి పబ్బం గడిపేసుకుంటుందేమో. అదేదో మాట చెప్తారు కదా, పిల్లి గుడ్డిదైతే అట్లా అనిపిస్తుంది ఇట్లాంటివి చూస్తే. ఏమంటారు?